సూపర్. టెక్నికల్గా చాలా బాగుంది. థీమ్ కూడా మంచిది. మెయిన్ గంజాయి నిర్మాణం వల్ల బాగుంది. మంచి కంబ్యాక్ అనుష్కకి. సూపర్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్. సినిమా ఎక్సలెంట్ ఉందండి. సినిమా మాత్రం యాక్టింగ్ ఎక్సలెంట్, మ్యూజిక్ అంతా సూపర్ ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్. సూపర్ గా ఉంది. బాగుండే సినిమా అయితే అనుష్క గారిని బాగోలేదు తర్వాత ఇప్పుడైతే సెకండ్ టైం బాగా మంచిగా అనిపించింది. హైలైట్ ఉంది అసలు. బాహుబలి తర్వాత ఇదైతే ఇంకా యాక్సిడెంట్. ఫైట్ సీన్స్ అయితే అద్భుతమైంది. సూపర్ అన్న మూవీ, సూపర్ బ్లాక్ బస్టర్. గుర్రపాలు కదా అంతా పార్ట్ ఫుల్ బాగుంది. సూపర్ నైస్. బాగుందండి. చాలా బాగుంది. మళ్ళీ చూస్తాం సినిమా. ఓకే సార్, చాలా బాగుంది. బాగుంది, సూపర్ ఉంది. చూడొచ్చు. బాగుంది చాలా బాగుంది. సూపర్. అనుష్క యాక్టింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. సూపర్. సూపర్ వండర్ఫుల్. బాగుంది అన్న. ఇప్పుడే చూసారు ఘాటీ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. అనుష్క గారు చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట. అసలు తను ఫైట్ చేస్తుంటే ఒక లేడీ సూపర్ స్టార్ అని మించిపోయింది అనమాట. అసలు కాటేరమ్మ కొడుకు కాదు, కాటేరమ్మ కోడలు ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో సినిమా చూడాలన్నమాట. అంత బాగుంది అనమాట. చాలా అంటే చాలా ఒక మంచి మెసేజ్తో గంజాయి గురించి తీసిన సినిమా అనమాట. అది ఘాటీలు అనేది పదవి ఆడించి వచ్చింది. అసలు బోర్డర్లో ఉండే మనుషుల్ని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది చాలా బాగా చూపించారు. క్రిష్ జాగర్లమూడి గారు అయితే ఒక మంచి స్టోరీతో ఆడియన్స్ అందరికీ నచ్చే సినిమాని తీసుకొచ్చారనమాట. ఫ్యామిలీస్కి ఒక మంచి మెసేజ్, మొత్తం అందరూ చూడాల్సిన మెసేజ్ అనమాట. అసలు గంజాయి వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు అనేది చాలా బాగా చూపించారనమాట. ఇంకా డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, ఆ క్లైమేట్, ఆ విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. న్యాచురల్గా ఆ ఏరియాలకు వెళ్ళి తీసి మంచి పర్ఫార్మెన్స్ వచ్చేసింది అనమాట. అందరూ వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడండి. మిగిలిన యాక్టర్స్, హీరో కానీ మిగిలిన సైడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. మ్యూజిక్ అయితే అక్కడక్కడ చాలా హైలైట్ వస్తుంది అనమాట. గూస్ బంప్స్ వస్తుంటాయి అనుష్క గారు ఫైట్ చేస్తుంటే. ఆ డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంటుంది. అనుష్క గారికి కెరీర్లోనే ది బ్లాక్ బాస్టర్ అనమాట. ఒక అరుంధతి తర్వాత దానికి మించి బ్లాక్ బాస్టర్. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా ఘాటీ అన్న. ఇప్పుడే ఘాటీ సినిమా చూశాను. సినిమా మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే మెయిన్ ప్లాట్ బాగుందన్న. అంటే గంజాయి గురించి తీసుకోవడం చాలా బాగా అనిపించింది. సో డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో అదే తీశారు అని అదే చూపించారు. సో అది జనాలకు బాగా కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. సో నాకైతే అసలు ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అసలు చాలా బాగా రాసుకున్నారు అండ్ చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అసలు ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు, ఒకవైపు పెయిన్ అనుకోవచ్చు. సో చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక ఎక్కడికో వెళ్ళిపోతారు. సో ఆ మొత్తం సినిమా మొత్తం కొండల్లో అటు ఇటు ఉంది కదా. సో కొండ కంటే పైకి వెళ్ళిపోతుంది సినిమా. అంత బాగా అనిపించింది. అండ్ మెయిన్ డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలన్నా, చాలా బాగా హ్యాండిల్ చేశారు కదని. సో చాలా బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడు నేను ఒక్కడినే వచ్చా. ఈవినింగ్ మళ్ళీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైతే నేనైతే. సో అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్లీ ఆ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక సాంగ్ బాగుంటుంది, వాళ్ళ పెళ్ళప్పుడు జరిగే సాంగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అనుష్క గారి గురించి చెప్పుకోవాలన్నా, మనం ఇంతకుముందు సలార్లో కాటేరమ్మ కొడుకుని చూసాం కదా. ఈ మూవీలో కాటేరమ్మ కోడల్ని చూస్తారు. ఆ రేంజ్లో ఉంది. ఆమె అవతార్ కాదు మహావతార ఎత్తేసిందని చెప్పుకోవచ్చు సినిమాలో. అంటే వన్ మ్యాన్ షో అని చెప్పలేం, బట్ త్రూ అవుట్ ద ఫిలిం ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎలివేట్ చేశారు సినిమాని. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడన్న, ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ. చాలా గొప్ప సినిమా తీశారు అని అయితే చెప్పాలి. ఎందుకంటే క్రిష్ గారు తీసుకునే ప్రతి స్టోరీ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఎక్కడో జరిగిన స్టోరీని తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేసి జనాలు ఎలా మారాలి అని చూపించడం ఆయనకి కొత్తని కాదు.
సినిమాలో చాలా చాలా మంచి విషయం ఏంటి అంటే మన బతుకులు మారాలంటే మనమే దారి చూసుకోవాలి, దారి చూపించాలి అని చూపించడం చాలా బాగా అనిపించింది. మన నియర్ బై ఏరియాలో కూడా ఇలా చాలా జరిగేవి, ఆంధ్రాలో కావచ్చు, ఒడిశా బార్డర్, ఇలా చాలా రియల్గా కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. సో వీటిని గురించి ఆయన తీశాడు అని నాకు అనిపించింది. థియేటర్లో స్టోరీ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా చెప్పాలి, అనుష్క గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఎంత బాగా చేశారండి ఆవిడ కోసమే స్టోరీ రాసి తీసినట్టు అనిపించింది నాకైతే. నేనైతే త్రూఅవుట్ ఇన్ని రోజులు మిస్ అయిన అనుష్కని ఒక్క థియేటర్ సెకండ్ హాఫ్ మొత్తం చూపించేశాడు. చైతన్యరావు గారు కావచ్చు, ఇంకోటి విక్రమ్ గారు కానీ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. అంటే ఇన్ని రోజులు చైతన్య గారిని హీరోగా చూసి ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. దీంట్లో నాకు నచ్చిన మెయిన్ పాయింట్ గంజాయిని ఎలా నిర్మూలించారు, జగపతి బాబు గారి యాక్టింగ్. అన్ని సీన్లో తింటూనే ఉంటారు బట్ నవ్వించారు. డైలాగులు కావచ్చు ప్రతి ఒక్కటి వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్కి మస్ట్ అండ్ షుడ్గా రండి. ఒక యూత్ అయితే కంపల్సరీ రావాలి. యూత్ వస్తేనే మీకు తెలుస్తుంది మన జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయని. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఘాటి మూవీ అయితే చూడడం జరిగింది భయ్య, చాలా బాగుంది, మంచి మూవీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా గురించి చెప్పుకోవాలి, స్టోరీ అదిరిపోయింది భయ్య. గంజాయి గురించి, నిజంగా గంజాయి నిర్మూలన గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే మేము చెప్పుకోవాలంటే ఈ డైరెక్టర్ కృషి గారి గురించి, అంటే ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ చాలా మంది ట్రై చేశారు కానీ ఎవరికి వర్కౌట్ కాలేదు. మెయిన్ కృషి గారికి అయితే మంచిగా వర్కౌట్ అయింది. అసలు ఆ సినిమా చూస్తుంటే కూడా వేరే లెవెల్ అనిపించింది. అలాగే మెయిన్గా చెప్పుకోవాలంటే అనుష్క కంబ్యాక్ మూవీ భయ్య. నిజంగా అనుష్కకి అయితే చాలా బాగుంది. తన క్యారెక్టర్ వైజ్ కానీ ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్లో చూపించారు. అసలు ఫైట్స్ అంటే అసలు మామూలుగా లేవు. అసలు పెద్ద బిగ్ స్టార్ హీరో, పిగ్గి హీరో అయితే కాక ఫైట్స్ ఎట్లా చేస్తారో అలా అనిపించింది. అంటే ఒక ప్రభాస్ లెవెల్లో ఉన్న ఈ మాత్ర ఫైట్స్ కానీ, అలాగే మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే ఆ స్టోరీ లైన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అసలు కృషి గారి కెరీర్లో ఇది మరో మలుపు తిప్పే సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది, అసలు మిస్ అవ్వద్దు. అనుష్క కోసం నేను సినిమాకి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, కానీ అంతకు మించిపోయింది. ఆ స్టోరీ అలాగే ఉంది. మనకి ఇష్టమైన స్టోరీతో పాటు ఇష్టమైన హీరోయిన్లు, ఆర్టిస్టులు ఉంటే ఎంత బాగుంటుందో అంతకు మించింది అనమాట. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ, అసలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసానన్న ఘాటి మూవీ. అబ్బాబ్బా ఏం మూవీ అన్న, న్యాచురల్ స్టోరీ అన్న ఘాటి మూవీ. అబ్బాబ్బా కృషి గారి డైరెక్షన్లో చాలా సినిమాలు చూసామన్న మనం, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా వెరైటీగా చూపించారన్న. న్యాచురల్ చెప్తున్నాం కదన్న, ఇప్పుడు గంజాయి గురించి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయన్న, ఎన్నో ఫ్యామిలీలు, ఎంతో మంది యువత పాడైపోతున్నారన్న. కానీ మెసేజ్ పరంగా చూపించారన్న. ఇంకా అనుష్క గురించి చూస్తే అన్న, బాహుబలి, అరుంధతి, ఇంకా దాన్ని మించిపోయినట్టు ఉందని ఇందులో ఫైట్లు. అబ్బాబ్బా ఫైట్లు ఉంటాయన్నా, కసమని ఉంటాయన్న ఫైట్లు, మామూలు లేవన్నా. ఇంకా మాత్రం ఇంకా చైతన్య కృష్ణ గురించి చెప్పాం కదన్నా, హీరోగా చూసాం, కానీ ఈ సినిమాలో మాత్రం విలన్ లెవెల్లో ఒక లెవెల్లో చూపించారన్న. ఇంకా జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే ఇంకా ఇరగదీశారన్న. డైలాగులు, అబ్బాబ్బా పంచులు, ఇంకా మెయిన్గా చెప్పుకుంటే ఇంకా ఆర్ఆర్ మాత్రం ఇరగదీశారన్న. ఇంకా క్లైమాక్స్ 10 నిమిషాలు ఉంటుందన్న. ఈ క్లైమాక్స్ కోసం ఖచ్చితంగా అందరూ రావాలన్నా. చాలా బెస్ట్ మూవీ ఏదన్నా ఉన్నదంటే ఈ మూవీ అన్న, ఘాటి మూవీ అన్న. సెప్టెంబర్ 5 రిలీజ్ అయ్యిందన్న. దయచేసి అందరూ కూడా ఫ్యామిలీతోటి, పిల్లలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నానండి. అన్న ఇప్పుడే ఘాటి మూవీ అయితే చూసొచ్చాను. నిజంగా ఎక్కడో మారుమూల గ్రామంలో గంజాయి పండించుకుంటూ బతుకుతున్న వాళ్ళకి గంజాయి కోసం కాకుండా చదువు కోసం చెప్పే ఒక మంచి మెసేజ్ ఇది. ఎందుకంటే అటువైపు ఉన్న వాళ్ళందరూ గంజాయి పండిస్తూ గంజాయి కోసమే బ్రతుకుతున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఇటువంటి మెసేజ్ ఉన్న మూవీ చూస్తే, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు బాగుపడాలి, భావితరాల్లో చదువుకోవాలి, అంతేగాని గంజాయి మీద బ్రతికి గంజాయి మీద చచ్చిపోవడం కాదు. ఎందుకంటే మనం భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని అనే కాన్సెప్ట్ మీద అయితే తీశారన్న. నిజంగా డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కృషి గారు అయితే అంటే అనుష్క గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక అరుంధతి, ఒక బాహుబలి దానికి మించుందన్న. నిజంగా సలార్ మూవీలో ప్రభాస్ గారిని కాటేరమ్మ సీన్ ఎట్లా అయితే ఉంటుందో దానికి మించి ఉందన్న. నిజంగా కాటేరమ్మ కోడలని చెప్పుకోవచ్చు. అనుష్క గారు కంబ్యాక్ అయితే ఇచ్చేసారు. నిజంగా చూపించిన విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అలాగే మన విలన్ ఉన్నాడు. నిజంగా ఆయన హీరోగిన్ చేసేవాడు, కానీ ఇప్పుడు విలన్ కింద కూడా చాలా అంటే జనం చాలా మెప్పించాడు. ఆ సీన్స్ కానీ హీరో కూడా చాలా బాగా చేశాడు. ఆయన ఫస్ట్ హాఫ్ వరకు హీరో ఉన్నాడు. హీరో ఫస్ట్ హాఫ్ వరకు ఉన్నా సరే ఆయన చూపించే విధానం, ఆయన చేసే విధానం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన
జగపతి బాబు గారు ఉన్నారన్న నేను చెప్తున్నాను. జగపతి బాబు గారు 2-3 సీన్లో ఫుడ్ తింటూ ఉన్న సెటర్లు వేసిన డైలాగ్స్ కానీ, ఆయన అనుష్కని కాపాడిన విధానం కానీ, సినిమా వెళ్ళి చూసుకుంటే ఇది ఒక గుడ్ మెసేజ్ అన్న. ఎందుకంటే గంజాయి నిర్మూలిస్తేనే భావితరాలు బాగుపడతాయనే దాని మీద మెసేజ్ అయితే వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మత్తుకి బాగా బానిసలు అయిపోతారు, పిల్లలు కూడా మారుతారన్న. ఇంత మంచి మూవీ మళ్ళీ మళ్ళీ రావాలంటే రాదు. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గంజాయి తీసిన మూవీ ఘాటి. అందరూ వెళ్తారు ఊటీ. ఈ సినిమా పేరు ఘాటి. ఘాటి మూవీ అండి ఇప్పుడే చూసాను, చాలా చాలా బాగుంది. అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్లో కంపేర్ చేస్తే మూవీ అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో గంజాయిని తీసుకోవడం వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయనేది బాగా చూపించాడు డైరెక్టర్ క్రిష్ గారు. సో రియలీ గుడ్ మూవీ. అండ్ ఎక్స్పెషల్ చెప్పిన అనుష్క యాక్టింగ్ అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సో ఫైట్ అయితే ఎక్సలెంట్ కంపోజ్ చేశారు. అండ్ టేకింగ్ కూడా చాలా చాలా బాగుంది. మ్యూజిక్ అదిరిపోయింది. కొన్ని సాంగ్స్ అయితే లిరిక్స్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గుడ్ మూవీ. అంటే ప్రతి ఒక్కరు యూత్ వచ్చి మెయిన్లీ చూడాలి మూవీ. ఎందుకంటే దేని వాళ్ళు చెడిపోతున్నారు అనేది తెలుస్తుంది ఈ మూవీ చూస్తేనే. సో ప్రతి ఒక్కరు చూడండి. ఎక్స్పెషల్ చెప్పండి మ్యూజిక్ బాగా నచ్చింది. అండ్ అనుష్క యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. హీరో కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ ఎక్సలెంట్ తీసే క్రిష్ గారు వన్ మోర్ బిగ్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ నైస్ మూవీ. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఈ మూవీ చూడడానికి ఘాటి మూవీ చూడడానికి వచ్చామండి. మూవీ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుష్క క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా హైలైట్ ఉందండి. ఇంకా జగపతి బాబు క్యారెక్టర్ ఉంది కదా, అది కూడా ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్లీ ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేట్ చేసేది యాంటీ డ్రగ్ గురించి. గంజాయి యూత్ని ఎట్లయితే నాశనం చేస్తుందో, అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందో, ఎలా స్ప్రెడ్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్గా అవుతుంది అనే కాన్సెప్ట్ని చింతకింది శ్రీనివాస్ గారి స్టోరీని మన క్రిష్ జగన్మోహన్ గారు తీసుకొని చాలా ద క్వీన్ అనుష్క శెట్టి గారిని మెయిన్ టైటిల్ లీడ్గా అండ్ విక్రమ్ ప్రభు గారిని పెట్టుకొని చాలా బ్రిలియంట్గా ఇంటలెక్చువల్గా తీశారండి ఫిల్మ్ కాన్సెప్ట్. జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ త్రూఅవుట్ ద ఫిల్మ్, నగవెల్లి సాగర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అండ్ మన రెడ్డి గారు డిఓపి సూపర్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇంతకుముందు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ తీసిన ప్రతి సినిమా టెక్నికల్గా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా చాలా బాగుంటాయి అన్ని మూవీస్. అండ్ క్రిష్ గారు తీసుకున్న ప్రతి కాన్సెప్ట్స్ వేదం మూవీస్ ఇంతకుముందు ప్రతి మూవీ గమ్యం దగ్గర నుంచి వేదం కానీ తీసిన ప్రతి సినిమా అంటే సొసైటీకి 100% ఏదో విధంగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా బాగుందండి ఫిల్మ్. అంటే ఫ్యామిలీతో చూడవచ్చు ఫిల్మ్. అండ్ పిల్లల్ని తీసుకెళ్ళాల్సిండి ఈ మూవీ. డ్రగ్ వల్ల ఎంత ఉంటుంది అనేది తెలుసు, ఇప్పుడు మనం చూస్తున్నాము. అది మెయిన్ థీమ్గా తీసుకొని చేశారు ఘాటి మూవీ. ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, చూడండి మస్తు వచ్చు. ఇప్పుడే ఘాటి మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ డైరెక్టర్ క్రిష్ గారు యాంటీ డ్రగ్స్ గురించి, అవి యూజ్ చేస్తే ఎట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది చాలా బాగా చూపించారు. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా బాగా చూపించారు. అనుష్క గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి చైతన్య గారు కూడా విలన్గా చాలా బాగా చేశారు. అందరూ మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా చూడండి.